వాలంటీర్ల వ్యవస్థ మీద మొట్టమొదటి నుంచి విషం చిమ్ముతున్నటువంటిది తెలుగుదేశం. చంద్రబాబు గారు స్వయంగా నేను ఆ రోజునే ప్రస్తావించా, వాలంటీర్ల వ్యవస్థను రేపు మీరు కాదనలేరు, ఇంటింటికి వెళ్ళిన ఆ వ్యవస్థని చెడగొట్టకండి, దాని జోలికి పోకండి, ఇంకేదైనా చెయ్యండి, ఇంకా వాళ్ళకి ఏదైనా చేస్తానని చెయ్యండి అన్నాడు. నేను సూటిగానే చెప్తా, నిర్మోహమాటంగానే చెప్తా, నాకు ఎవరితోనూ ఏ అబ్లిగేషన్ ఉండదు. ఎందుకంటే ఫెయిర్గా మాట్లాడేవాడు ఎవడో ఒకడు లేకపోతే కష్టం అనేటువంటిదే నా ధైర్యం, లేదా నా ఆలోచన తీరు. ఇప్పుడు చివరికి మళ్ళీ ఏమంటున్నారు చంద్రబాబు గారే, నేను వస్తే మీకు 25-30 డబ్బులు వచ్చేలా చూస్తాను అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన అన్న రోజున కూడా చెప్పా, ఆడపిల్లల్ని మిస్సింగ్ కేసులన్నీ వాలంటీర్ల వల్లే, అంటే మీ చేత మాట్లాడిస్తున్నారు, అనవసరంగా మీరు తెలుగుదేశం ట్రాప్లో పడుతున్నారు. ఆయన వాలంటీర్లను వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఇక డైరెక్ట్గా వాలంటీర్ల మీదకి వెళ్తే దెబ్బ కాబట్టి త్రూ ఎవరి ద్వారా, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన్ని మేధావి అని ఒప్పుకుంటాం ఖచ్చితంగా, ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్గా చేశారు, ఆ స్థాయి అధికారి కాబట్టి. కాకపోతే ఏంటి ఆయన తెలుగుదేశం అనుకూల మేధావి, ఆయన కోర్టులో వేశారు ఈసీ దగ్గరికి. అట్లాగే ఈ పార్టీలు ఇచ్చినాయి కదా వాలంటీర్ల చేత ఆపించండి అని, వీటన్నిటి ఆధారంగానే కదా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రేపు పెన్షన్ ఎవడిస్తాడు, ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాలట. 2,60,000 మంది చేసే పని ఎంతమందికి ఇస్తున్నారు, 50-60 లక్షల మందికి, 60 లక్షల మందికి పెన్షన్ వెళ్ళాలి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చేసేయగలుగుతారా, వెంటనే తీసేయగలుగుతారా? తీసేస్తే గ్రేట్. ఇప్పుడు తెలుగుదేశం జనసేనలకు పరీక్ష, నిజంగా వీళ్ళు కనుక 4 రోజుల్లో తీసుకెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు ఇచ్చేస్తే ఇక తర్వాత వాలంటీర్ లేకపోయినా మా పని నడిచిపోతుంది జనం అనుకుంటారు. వాళ్ళు ఇవ్వలేకపోతే అప్పుడు జనంలో వ్యతిరేకస్తుంది. ఇంకోటి, ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగి, ఇస్తారా? ఓ పక్కన ఎన్నికల విధులు చేయాలి, వాళ్ళ ప్రభుత్వ విధులు చేయాలి, అది వదిలేసి ఇటు చేయగలుగుతారా? చెయ్యలేకపోతే వాలంటీర్ వ్యవస్థ శాపం వెంటాడుతుంది. కాబట్టి అబ్బే తెలుగుదేశానికి ఏం సంబంధం లేదు, ఈసీ వాళ్ళు చేశారు అనే నేరేటివ్ క్రియేషన్ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి తాపత్రయపడుతున్నాయి. జనం నమ్ముతారో లేదో చూడాలి.